హాయ్ ఫ్రెండ్స్, సైకాలజీ మెయిన్ రివిజన్ టాపిక్స్. లాస్ట్ మినిట్ రివిజన్లో భాగంగా ముఖ్యమైన మెయిన్ టాపిక్స్: పెరుగుదల వికాసం మధ్య గల తేడాలు. పెరుగుదల వికాసం మధ్య ఉండే తేడాలు. నెక్స్ట్ పరిపక్వత గురించి వ్యక్తి వికాసం ఫార్ములా. వ్యక్తి వికాసం ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పరిపక్వతలో ప్రక్రియలు, పరిపక్వత వికాసం సో ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన మెయిన్ బిట్స్. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావం పరిశోధనలు. వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావం పరిశోధనలు. సో ఇక్కడ అనువంశికతవాదులు వారు చేసిన పరిశోధనలు ఫస్ట్ టేబుల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వ్యక్తి వికాసంపై ప్రభావం పరిశోధనలు. పరిసరాల ప్రభావం ఏ విధంగా ఉంటుందని పరిశోధన చేసిన వారి యొక్క పరిశోధనలు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అనువంశికత నియమాలు: సారూప్య, సామ్య, పోలిక నియమం, వైవిధ్య నియమం, ప్రతిగమన, తిరోగమన నియమం. దానికి సంబంధించిన టేబుల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వికాసంలోని వివిధ అంశాలు. ఎలిజబెత్ ఎర్లాక్ డెవలప్మెంట్ సైకాలజీ అనే గ్రంథంలో వ్యక్తి జీవిత కాలాన్ని 10 దశలుగా విభజించాడు. అవి కింద టేబుల్లో ఇచ్చాడు. సో ఈ 10 దశలు కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో వీటికి సంబంధించి కూడా 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో ఈ టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్. నవజాత శిశువు దశ శారీరక వికాసం ఏ విధంగా ఉంటుంది, శైశవ దశలో ఏ విధంగా ఉంటుంది. సో నవజాత శిశువులో ముఖ్యమైన మెయిన్ బిట్స్: శిశువులో మొదటి ఉద్వేగం, ఉత్తేజం, శిశువులోని మొదటి ప్రతిస్పందన, ఏడుపు, నాటికే పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం స్పర్శ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఇవి అన్ని జ్ఞానేంద్రియాల్లో చివరగా నెమ్మదిగా జరిగేది దృష్టి, అత్యధికంగా జరిగేది రుచి, వాసనలు గుర్తించడం మొదలైనవి 2 గంటల్లో వికసిస్తుంది. సో నవజాత శిశువు దశలో ఉండే మార్పులు, శైశవ దశలో ఉండే మార్పులు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. పూర్వబాల్య దశలో కలిగే మార్పులు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ బిట్స్ ఇవి. పూర్వముఠా దశ అని దేన్ని అంటారు, ఆత్మభావన వయసు అని దేన్ని అంటారు, శాశ్వత దంతాలు ఏర్పడే దశ ఇది పూర్వబాల్య దశ, ప్రమాద వయసు గల దశ పూర్వబాల్య దశ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఇవి మెయిన్ టాపిక్స్, కొన్ని మెయిన్ టాపిక్స్. థ్యాంక్ యూ.